దేవరకద్ర నియోజకవర్గం నుంచి గఫలత్ల గాలిలో గెలిచిన ఆల వెంకటేశ్వర రెడ్డి 2 సార్లు ఉద్యమం పేరు మీద ఒకసారి గెలిచి రెండోసారి మీరు ప్రజలను ఏ విధంగా మోసం చేసి గెలిచారో అందరికీ తెలుసు. ఏం మాట్లాడుతా ఉన్నావని ఇంతకు నువ్వు చదువుకున్నావా పశువులు కాస్తున్నావా? ఏం భాష మాట్లాడుతున్నారా నువ్వు? నీ అమ్మ అంటున్నావు అదేనా నీ భాష? బిడ్డ ముందుంది ముసళ్ళ పండుగ అనుకుంటున్నావు, జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోజరా. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎంత పెద్ద దోపిడీ చేసినావు. నీ ఆస్తులు ఎన్ని రాబాయి? 2014 కంటే ముందు ఏముండే నీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి 100 కోట్ల ఆస్తులు నీకు? ఇప్పుడు ఏం చేసి సంపాదించు? జూబిలీస్ల బంగ్లాలు, మాదాపూర్ల కమర్షియల్ కాంప్లెక్స్లు, హైవేల 100 ఎకరాల పొలాలు తత్వం లేవనుకుంటున్నాయి. ఎవిడెన్స్ అంతా మొత్తం నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది బిడ్డ. ఏమనుకుంటున్నావు? నేను ఇక్కడ పని చేయడానికి వచ్చినోని, నా ప్రొఫెషన్ వదులుకొని ప్రజలకు పని చేయాలి, దేవరకద్రను డెవలప్ చేయాలని వచ్చినోని, నీలాక దోపిడీ చేయడానికి రాలే. నువ్వు అనుకుంటున్నావు పగటి కళలు అంటున్నావు, ఇంకా నేను ఆలోచన చేస్తున్నాను. నేను ఎప్పుడో మర్చిపోయిడా. మినిమం 10 years ఇక్కడ ఉండేది జిఎంఆర్, మినిమం 10 years. తర్వాత ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. నీ తాతలు దిగొచ్చినా నన్ను ఏం చేయలేరు. ఏదో గఫ్లత. ఏందిరా గఫ్లత అంటే? ఎట్లా గఫ్లతలు ఎట్లా గెలుస్తారా? ఉదయాన్నే గెలుస్తారా గఫ్లతలా? ప్రజలు ఓటు వేస్తే గెలిచిన బిడ్డ, ఒక్క ఓటుతోనే గెలిచినా అది గెలిపి అంటారు. అది గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద పీపుల్ గా లాగా మాట్లాడి మీ కేటీఆర్ ఎన్ని ఓట్లతో గెలిచినా మొదటిసారి 192 ఓట్లతో గెలిచిన. హరీష్ రావు గురించే కాదు, నేను అందరి గురించి మాట్లాడతా. నాకు ఆ రైట్ ఉంది. అంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా మా గెలిచిన వాళ్ళు మాట్లాడడానికి లేదా? మీరు చేసిన తప్పుల గురించి ఎవరైనా మాట్లాడతారు. నేనేం మా పార్టీలో ఉన్న కార్యకర్త కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఈనాటి అవినీతి పనులు మా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త కూడా ప్రశ్నిస్తాడు. జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోజరా.